నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గతంలో గిరిజనులు ప్రకృతి సేద్యమే చేసేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ విధానాల్లోనూ పంటల సరళిలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు. రసాయన ఎరువులు వాడి పంటలను పండించి నష్టాలను మూటగట్టుకున్నారు. అయితే ఈ విషయాలను గమనించి తాను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వీడి గిరిజన రైతులకు ప్రకృతి వ్యవసాయ పాఠాలను నేర్పించే మాస్టారుగా మారారు విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు జట్టు ట్రస్ట్ అధినేత పారినాయుడు. గత 14 ఏళ్లుగా నాన్ ఫెస్టిఫైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా పురుగు మందులు లేకుండా వ్యవసాయం ఎలా చేయవచ్చు అనే దానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వేలాది మంది రైతులు ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేసేలా చేశారు పారినాయుడు. ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటూ ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. తోటపల్లి అలాగే పార్తిపురం జట్టు ఆశ్రమాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గత 14-15 సంవత్సరాల నుండి NPM ప్రోగ్రాం, నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం, అంటే పురుగు మందులు లేకుండా వ్యవసాయం ఎలా చేయొచ్చు అనే దాని మీద పనిచేశాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ప్రకృతి వ్యవసాయం, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, దాన్ని ఇప్పుడు APCNF, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ అనే ప్రోగ్రాం కింద ఈ గిరిజన ప్రాంతంలో సుమారుగా 10,000 మంది రైతులతో పనిచేస్తున్నాం. 8 క్లస్టర్స్లో 192 గ్రామాల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేయడం జరుగుతుంది. మేము పనిచేస్తున్న ఈ క్లస్టర్స్లోనే కొండబారిడి అనే ఒక గ్రామం ఉంది. ఆ కొండబారిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయ గ్రామంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి దాన్ని అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ కొండబారిడి దారిలోనే ఇప్పుడు 93 గిరిజన గ్రామాలు బయో విలేజెస్గా డిక్లేర్ చేసుకున్నాయి. బయో విలేజెస్ అంటే ఆ గ్రామంలో ఏ రైతు కూడా రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పురుగు మందులు కానీ పూర్తిగా వాడుకుంటా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఈ సంవత్సరం మరొక 15 గ్రామాల వరకు కూడా బయో విలేజెస్గా డిక్లేర్ చేయబోతుంది. ఈ 93 గ్రామాల ప్రజలకి యునైటెడ్ నేషన్స్ నుండి వచ్చిన అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విచ్చేసిన శ్రీ విజయ్ కుమార్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, వాళ్ళందరూ కూడా సన్మానం కూడా చేశారు. 20 ఏళ్ల కిందటే 1/2 ఎకరం నమూనా పేరుతో ప్రకృతి వ్యవసాయాన్ని పారినాయుడు గిరిజన గ్రామాల్లో ప్రవేశపెట్టారు. 1/2 ఎకరా భూమిలో ఒక కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలను పెంచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని ప్రచారం చేసింది. ఇప్పుడు అదే 1/2 ఎకరం నమూనాను 2500 మంది రైతులు సేద్యంలో అమలు చేస్తున్నారు. జట్టు ట్రస్ట్ ద్వారా 8 క్లస్టర్లను ఏర్పాటు చేసి సుమారు 192 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు పారినాయుడు. ఈ క్రమంలో కొండబారిడి గ్రామం ఏపీలోనే మొట్టమొదటి ప్రకృతి వ్యవసాయ గ్రామంగా ప్రభుత్వం ప్రకటించడం విశేషం. గిరిజన ప్రాంతాల్లో అలాగే పల్లె ప్రాంతాల్లో కూడా సాంప్రదాయ పంటల్ని విడిచిపెట్టడం అనేది మనకు కనిపిస్తుంది. దీనివల్లే ఆరోగ్య భద్రత అలాగే ఆహార భద్రత రెండు కూడా కరువయ్యాయి. మళ్ళీ ఆరోగ్య భద్రత, ఆహార భద్రత గిరిజన ప్రాంతాల్లోనూ పల్లె ప్రాంతాల్లోనూ తీసుకురావాలంటే మళ్ళీ ప్రకృతి వ్యవసాయం చాలా తప్పనిసరి. ఇది రైతులకి ఉపయోగమే కాకుండా వినియోగదారులకు కూడా చాలా ఉపయోగం. అందరితో పాటు మన భూమిని మనం రక్షించుకోవడానికి ప్రకృతి వ్యవసాయం చాలా ముఖ్యం. కాబట్టి దీన్ని ప్రసారం చేస్తున్నాం ఎక్కువ స్థాయిలో. అలాగే ఒక ఫుడ్ సెక్యూరిటీ మోడల్ అని ఒక మోడల్ కూడా డెవలప్ చేశాం. ఒక 1/2 ఎకరా భూమి ఉంటే ఒక కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలు అందులో వాళ్ళు సంపాదించుకోవచ్చు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక 9 సంవత్సరాల క్రితం దీన్ని ప్రసారం చేశారు. ఇక్కడ ఒక 17 రాష్ట్రాల నుండి కూడా విజిటర్స్ వచ్చి ఈ మోడల్ చూసిన తర్వాత వాళ్ళ రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. మన విజయనగరం జిల్లాలో సుమారు 2500 మంది రైతులు అన్నపూర్ణ మోడల్ని అమలు చేస్తున్నారు.
ఏ పంట పండించాలన్నా భూసారం అనేది చాలా ముఖ్యం. కానీ చాలా మంది రైతులు ఎలాంటి పచ్చి రొట్టె పైర్లు వేయకుండానే పంటను నేరుగా విత్తుతున్నారు. తద్వారా చీడపీడల ఉధృతి పెరగడంతో వాటిని నివారించేందుకు రసాయనాల వాడకం అనివార్యంగా మారుతుంది. దీంతో రైతులే కాదు, వినియోగదారులు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అందుకే పంట వేసే ముందే పచ్చి రొట్టె పైర్లను పండించాలంటున్నారు పారినాయుడు. ముఖ్యంగా నవధాన్యాల పద్ధతిని రైతులు అనుసరించాలంటున్నారు. ఆ విధానం ఏంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం. భూసారం లేకుండా మనం పంటలు పండించడం అనేది చాలా కష్టము. ఇప్పుడు భూసారం పెంచుకుంటానే ఎరువులు ఇప్పుడుగా వాడుతూ భూసారాన్ని మేము పెంచుకుంటున్నాం. ఈ భూసారాన్ని వేరేగా ప్రత్యేకంగా పెంచుకోవాల్సిన అవసరం లేదని చాలామంది అంటున్నది నిజం కాదని మనకి ఇప్పుడు ప్రయోగాత్మకంగా మనందరికీ కూడా తెలిసింది. కాబట్టి భూసారం పెంచుకోవాలంటే ముఖ్యంగా మనం చేయవలసింది చెరువు మట్టి కూడా పక్కనున్న చెరువు మట్టి వేసుకోవడం, పశువుల మందని లేక మేకల మందల్ని కూడా మనం పొలాల్లో 2-3 రోజులు పడుకోబెట్టడం ఇంతకుముందు పూర్వకాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు భూసారాన్ని పెంచుకోవడానికి నవధాన్యాల కాన్సెప్ట్ చాలా మంచిది. అన్నిటికంటే నవధాన్యాలు అంటే పంట విత్తడానికి ముందు పొలంలో వేసుకుంటాం. వేసుకుని 45 రోజులు 50 రోజుల్లో ఇవన్నీ కూడా భూమిలో దున్నడం వల్ల భూసారం చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి ఎక్కువగా గత 2-3 సంవత్సరాల నుండి నవధాన్య పద్ధతిని రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అమలు చేస్తున్నారు. అలాగే పిఎండిఎస్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. మనం ఏం చేస్తామంటే వర్షాలు వచ్చినప్పుడే మనం పంటలు ఉండాలి, అంతవరకు పంటలు రావు అనుకుంటాం. కానీ వర్షాలు రాకముందు దాన్నే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. వర్షాలు రాకముందు కూడా మనం కొన్ని రకాల విత్తనాలు భూమిలో వేయడం వల్ల దానికి పంట రాకపోయినా భూమిని మనకు కాపాడుతుంది, భూమిలో ఉండే సారాన్ని కాపాడుతుంది. గిరిజన ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో వాలు భూములు ఉంటాయి. వర్షం పడిన ప్రతిసారి నేల సారం వాన నీటితో పాటే కొట్టుకుపోతుంది. దీనివల్ల రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. భూసారం కొట్టుకుపోకుండా ఉండాలంటే పొలం చుట్టూ ట్రెంచును తవ్వడం, 4 అడుగులకు కాలువలను తవ్వడం చేయాలని సూచిస్తున్నారు పారినాయుడు. ఇలా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పంట బాగా పండి రైతుకు లాభదాయకంగా ఉంటుందన్నారు. పొలం చుట్టూ కూడా ట్రెంచ్ తవ్వడం అనేది ఒక 2 అడుగుల లోతు 2 అడుగుల వెడల్పుతో ట్రెంచ్ తవ్వడం, ప్రతి 4 అడుగులకి 5 అడుగులకి కూడా ఒక కాలువ తవ్వుకోవడం, ఇలా వాళ్ళతో చేస్తున్నాం. ఇప్పుడు అన్నపూర్ణ మోడల్ మనకు ఉందంటే ఇక్కడే ఈ బెడ్స్ ఉన్నాయి. ఈ బెడ్స్లో మనం ఏంటంటే పొలం చుట్టూ కూడా కాలువ ఉంది. ప్రతి 4 అడుగులకి కూడా 2 అడుగులు కాలువ కూడా తవ్వించాం. దీనివల్ల పడి నీరు భూమిలోకి ఇంకడమే కాకుండా దాన్నే సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ అంటారు. ఇంకడమే కాకుండా సారం కూడా బయటకు వెళ్ళకుండా అందులోనే ఉంటుంది, వేరేగా వెళ్ళిపోద్ది. ఈ విధంగా చేయడం వల్ల గిరిజన ప్రాంతంలో భూసారం నష్టపోకుండా భూసారాన్ని కాపాడుకుంటున్నారు. దీన్ని ఈ మధ్యన గిరిహారం అని ఒక మోడల్ పెట్టాం. గిరిహారం అంటే ఒక కొండ చుట్టూ కొండ మీద పడిన నీరు డైరెక్ట్గా కిందకి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే నిలబెట్టడానికి గిరిహారం ఒక మోడల్ వేసాము. గిరిహారం మోడల్లో కొండ కిందని ఒక ట్రెంచ్ తవ్వుతాం. ఆ ట్రెంచ్ నుండి తీసిన మట్టి ట్రెంచ్ వెనక్కి వేస్తాము. దాని చుట్టూ మళ్ళీ రాళ్ళు పేర్పుడు చేస్తాము. ఆ మట్టి మీద పలు రకాల మొక్కలు మనం వేసుకుంటాం. ఇలా చేయడం వల్ల ప్రతి 4 అడుగులకి 5 అడుగులకి కొండ చుట్టూ మనం ఇలాంటి ట్రెంచ్లు తవ్వడం వల్ల బయట అంటే పైన పడిన వర్షం అనేది డైరెక్ట్గా వెళ్ళిపోకుండా ఆగి అక్కడ రిజర్వ్ అవ్వడం వల్ల మనకి భూసారం కూడా కాపాడడం అవుద్ది. అలాగే తేమ కూడా ఎక్కువ రోజులు నిలబడడానికి అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల కొండ పోడ్ల మీద కూడా వ్యవసాయం ఒక లాభదాయకంగా చేసుకోవచ్చని గిరిజనులు భావిస్తున్నారు. దాని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. గిరిజన
ప్రాంతంలో పండు ఈగ సమస్య రైతులను వేధిస్తోంది. మామిడి, బత్తాయి, నారింజ వంటి పండ్లలో ఎక్కువగా పురుగు తీవ్రత కనిపిస్తోంది. రసాయనాలు వినియోగించిన పండు ఈగను నియంత్రించలేకపోయారు రైతులు. ఈ క్రమంలో పండు ఈగను నివారించేందుకు మొదటగా పొలంలో ఫెరమోన్ ట్రాపర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు పారినాయుడు. అదేవిధంగా పండ్ల మొక్కల్లో వేరు తెగులును నివారించేందుకు చెట్టు చుట్టూ అడుగులోతు గొయ్యి తవ్వుకుని వేపాకు లేదా చేదు కలిగి ఉండే ఆకులను వేయాలని, ఆ తర్వాత ఆ ఆకులను మట్టితో కప్పాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వేరు పురుగును నివారించవచ్చన్నారు. పండు కొద్దిగా పక్వ దశకి వచ్చేటప్పుడు ఈ పండు ఈగ అనేది లోపలికి వెళ్ళి దాన్ని కుల్లబెట్టేస్తుంది. దీనివల్ల మామిడి, బత్తాయి, నారింజ, బొప్పాయి ఇలాంటి ఈ పండ్లలో ఎక్కువ ఇది కనిపిస్తుంది. రసాయనిక పురుగు మందులు వాడిన దగ్గర కూడా ఈ దీన్ని నివారణ చేసుకోలేకపోయారు. కాబట్టి ఫెరమోన్ ట్రాప్స్, పండు ఈగను నివారించడానికి ఫెరమోన్ ట్రాప్స్ని మేము ప్రోత్సహిస్తున్నాం. ఫెరమోన్ ట్రాప్స్ వల్ల లాభం ఏంటంటే, ఫెరమోన్ ట్రాప్స్లో ఆడ ఈగకి సంబంధించిన ఒక ద్రావణం ఉంటుంది. ఆ వాసన చూసి మగ పురుగులన్నీ కూడా ఇక్కడ ఆడ పురుగు ఉంది అన్న భ్రమతో ఆ ట్రాప్లోకి వచ్చి చిక్కుకోవడం వల్ల అవన్నీ కూడా చనిపోతాయి. దాన్ని మన సహజంగా ఈ విధంగా మట్టుబట్టే పద్ధతిని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే పండ్ల మొక్కల్లో వేరు తెగులు రాకుండా చెట్టు చుట్టూ, అంటే చెట్టు కొమ్మల నుండి నీడ పడిన దగ్గర దాని చుట్టూ కూడా మనం ఒక అడుగు లోతు రౌండ్గా గొయ్యి తవ్వుకొని అందులో వేపాకు, అలాగే కొన్ని రకాల చేదుకు సంబంధించిన ఆకులు 2-3 రకాలు అందులో వేసి దానికి మట్టి కప్పడం వల్ల కూడా వేరు పురుగును మనం పూర్తిగా నివారించవచ్చు అనేది కూడా ఆ పద్ధతిని చెప్తున్నాము. ఎక్కువగా పంచగవ్య ఇది కూడా పూర్తిగా ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, అలాగే అరటిపళ్ళు ఇవన్నీ కూడా వీటన్నిటితో కూడా మనం 21 రోజులు వాటిని మురగబెట్టి తయారు చేసుకోవచ్చు పంచగవ్య చేసిన దగ్గర జీడి తోటల్లో చాలా దిగుబడులు పెరిగాయి. అలాగే పురుగుల ఉద్ధృతి కూడా అక్కడ కనపడడం లేదు. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో మేము చెప్తున్న పాఠాలు. ఇవి చాలామంది పాటిస్తున్నారు. రసాయన ఎరువుల స్థానంలో ప్రకృతి ఎరువుల వాడకం, స్వయంగా విత్తనాల ఉత్పత్తి, సరికొత్త సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు పారినాయుడు. తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.